Hello, everyone. My name is Andrew. I'm an alcoholic, and I am coming from Burlington, Vermont. It is an honor and a privilege to speak at a meeting of Alcoholics Anonymous. I'm very, very grateful today. Today is actually my anniversary. I'm celebrating 22 years. I was very fortunate to get sober at 18 years old, and I haven't found it necessary uh, to pick up a drink or a drug since then. You want me to translate that? Okay. సో నమస్కారం అండి. నా పేరు రమణ అండి. నేను తాగుబోతుని. నేను కేవలం అనువాదం చేస్తున్నానండి. ఇక్కడి నుంచి చెప్పేదంతా ఆండ్రూ చెప్పిందే. సో నమస్తే, నా పేరు ఆండ్రూ. నేను ఒక ఆల్కహాలిక్ ని. నేను బర్లింగ్టన్, వర్మాంట్ రాష్ట్రంలో బర్లింగ్టన్ అనే ఊరి నుంచి మాట్లాడుతున్నాను. చాలా గౌరవప్రదంగా ఉంది. ఆ, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒక మీటింగ్ లో ఈ ఏ మీటింగ్ లో మాట్లాడడం. ఇవాళ చాలా కృతజ్ఞతతో నిండి ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ నా 22వ సోబర్ పుట్టినరోజు. ఆ 22 ఏళ్ళు అయింది. నేను మందు కానీ వేరే మాదక ద్రవ్యాలు కానీ ముట్టుకోవాల్సిన అవసరం లేకుండా గడపడం జరిగింది. నేను 18 ఏళ్లకు సోబర్ అయ్యాను. ఇవాళకి 22 ఏళ్ళు. ఎస్, ఆండ్రూ. Thank you. Uh, my first drink of alcohol that I can remember, I was in fifth grade, which is very, very young. How that transpired was a friend of mine were having a conversation, and he was telling me how he was stealing marijuana from his mother and smoking it. And I had told him that I also had been smoking weed, which was a lie. And I invited him to come over to my house after school because I knew my parents weren't going to be home. And I had to figure out how to get out of this lie that I had just created. And the thought came to my mind that making a mixed drink would help me out in this situation. My parents drank, neither of them were alcoholic. They used it for social events, and every time they drank, they just had a good time and seemed to know what they're doing. So I had this thought that maybe this would help me. So I ended up taking this drink of alcohol, this mixed drink that I made, and it did two things for me. One, it gave me this ability to naturally know how to smoke weed with my friend. So I got out of this lie. But the other thing it did for me was all this discomfort I had inside of me uh, went away. Um, Probably a good place to stop, maybe. ఓకే. ఓకే. నేను మొట్టమొదటిసారి తాగడం నాకు గుర్తున్నంత వరకునండి 5వ క్లాస్లో ఉన్నప్పుడు తాగా. చాలా చిన్న వయసు అది. ఇంకా 5వ క్లాస్లో ఉన్నా. ఎలా జరిగింది అంటే ఒక స్నేహితుడు నేను మాట్లాడుకుంటున్నాము. అతను నాకు చెప్పాడు, ఆ అబ్బాయి చెప్పాడు నాకు. అతను ఏమిటి అబ్బాయి, 5వ క్లాస్లోని అబ్బాయి నా క్లాస్మేటు, నా తోటి స్టూడెంట్. అతను ఏం చెప్పాడంటే, మా అమ్మగారి దగ్గర గంజాయి సిగరెట్లు ఉంటాయి, అవి ఆ, నేను మెల్లిగా పక్క నుంచి తీసుకొని ఆవిడకి చెప్పకుండా నేను కాలుస్తున్నాను అని చెప్పాడు. చెప్తావా నువ్వు అంతేనా? నేను అంతే అని చెప్పాను. ఊరికే డబ్బాకి. నేను అసలు నాకు అలవాటు లేదు. ఓ అయితే ఇద్దరం కలిసి తాగుదాం అన్నాడు అతను. ఇప్పుడు పట్టుబడ్డాను. ఇప్పుడు మరి అబద్ధం చెప్పాను కదా, ఇప్పుడు ఆ అబద్ధాన్ని నిలుపుకోవాలి కదా.
ఇప్పుడు ఎలా ఈ అబద్ధం నుంచి బయటపడడం, లేకపోతే ఆ అబద్ధాన్ని ఎలా నిలుపుకోవడం అని ఆలోచిస్తుంటే నాకు సడన్లీ ఒక ఆలోచన వచ్చింది. అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే కొంచెం ఆల్కహాల్ తాగితే, మద్యం తాగితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందేమో అని అనిపించింది. అదేదో కూల్ డ్రింక్ లో అది కలుపుకొని తాగితే బాగుంటుందేమో అనిపించింది. ఆ, మా ఇంట్లో ఆల్కహాల్ ఉండేది. మా అమ్మ నాన్న కూడా తాగేవాళ్ళు. అలాగని చెప్పి ఆల్కహాలిక్స్ కాదు, తాగుబోతులు కాదు. కాకపోతే వాళ్ళు ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు గట్రా తాగుతుండేవాళ్ళు. తాగినప్పుడల్లా చాలా సరదాగా ఉండేవాళ్ళు. వాళ్ళు తాగాక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి బాగా తెలిసేది. వాళ్ళు పద్ధతిగా ఉండేవాళ్ళు. "ఓ, తాగితే వీళ్ళు బాగుంటారు కదా, నేను కూడా తాగితే కాస్త ఈ సమస్య నాకు పరిష్కారం అవుతుంది, నాకు సహాయం అవుతుందేమో అని చెప్పి ఆ, ముందు తాగా. తాగగానే నాకు రెండు విషయాలు జరిగాయి. నా లోపల ఒక పరివర్తన జరిగింది. అది రెండు విధాలు జరిగింది. ఒకటి ఏంటంటే నా మిత్రుడితో కూర్చొని గంజాయి తాగడం చాలా ప్రశాంతంగా తాగగలిగాను. అంటే ఏమాత్రం బాధ, భయం లేకుండా. రెండు, నా లోపల ఏదో ఉన్న ఇబ్బంది, చిరాకు అన్నది చోటు చేసుకున్నవి ఒక్క క్షణాన విడుదలైనట్టుగా అనిపించింది. ఆ ఒక్క మొదటిసారి తాగడంతోనే. ఎస్, ఆండ్రూ. From a very young age, I had something inside me that I couldn't explain, but I felt very different. It was almost like a knot in my stomach. There were some things that happened throughout the early childhood that also led to me feeling different. One was um, feel one was the school that I was going to me labeled it that I had a disability. So I learned differently from the other kids. So that brought about feeling different. So I learned how to try to be a chameleon and make people laugh, be the class clown, those type of things. Um, the other stuff that kind of made me feel different from the my classmates was my family dynamic. My mother was 18 years old when I was born, and my father was 52. My father had seven previous kids with his first wife, and their children, my nieces and nephews, were actually really close in age with me. And some of us actually went to the same school. So that was very, not normal to be in that type of situation. So these feelings that I was having of being different, being inadequate, fear, of what people thought, like all those things went away that first day that I picked up a drink. And from that moment on, I chased alcohol and anything else that would get me outside of myself. యా, చాలా చిన్న వయసు నుంచి నా లోపల ఏదో తేడా ఉంది. నేను వేరే, అందరూ వేరే, నేను వేరే అన్ని ఒక లోపల ఒక ఇప్పుడు కూడా ఒక వెలితి నాలో ఉంటూనే ఉంది. అదేమిటో మాటల్లో చెప్పడం నాకు చేత కాదు, కానీ నేను వేరేగా ఉన్నాను, నేను తేడాగాడిని నా ఒక అనుమానం నాకు ఎప్పుడు ఉంది. ఒక ఆలోచన ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంది చిన్న వయసు నుంచి. దానికి ముఖ్యంగా రెండు కారణాలు నేను ఇప్పుడు చూస్తే తెలుస్తాయి. ఒకటేంటంటే నేను స్కూల్లో ఆ స్కూల్లో మామూలు పరీక్షలు అవి, నా ఫలితాలు అవి చూసి నాకేదో మానసిక వైకల్యం ఉందని చెప్పి స్కూల్ తీర్మానించింది. వైకల్యం అంటే నేను అందరిలాగా చదవలేను, అందరిలాగా లెక్క చేయలేను, ఒక నన్ను నన్ను తేడాగా వాళ్ళు భావించారు. ఇతను అందరిలా కాదు, సగటు విద్యార్థిలా ఉండడు, ఇతని ప్రవర్తన, ఇతను అర్థం చేసుకునే శక్తి, ఆలోచన శక్తి వేరేగా ఉన్నాయని వాళ్ళు తీర్మానించారు.
అది నాకు ఎందుకో చాలా అవమానంగా అనిపించింది. నేను అందరిలా కాదు, అందరికంటే తక్కువ వాడిని అన్న భావన నన్ను గట్టిగా ఆవరించింది. ఇప్పుడు అందులోంచి బయటపడడానికి నేనేం చేశానంటే, ఆ, అందరిలో నేను ఆ, ఆదరణ పొందాలని నాకు ఒక ఆకలి ఉండేది. ఆ ఆదరణ పొందడానికి ఏంటంటే, మీరు ఎలా ఉండాలి అని నన్ను అనుకుంటారో అని నేను అనుకుంటానో అలా ఉంటాను అనమాట. నేను రంగులు మారుస్తూ ఉంటాను, ఏ ఎండక గొడుగు వేస్తుంటాను, మిమ్మల్ని నవ్విస్తూ ఉంటాను, మిమ్మల్ని కవ్విస్తుంటాను. ఇవన్నీ ఎందుకంటే నేను ఎలా వల్ల మీలో ఒకటిగా ఉండాలి అన్న గట్టి ప్రయత్నం అనమాట ఇదంతా. రెండోది ఏంటంటే, మా ఇంట్లో విషయం ఏంటంటే కొంచెం అందరికంటే తేడా విషయం ఏంటంటే, మా అమ్మగారికి నేను పుట్టినప్పుడు 18 సంవత్సరాలు వయసు. మా నాన్నకు నేను పుట్టే వాళ్ళకి 52 ఏళ్ల వయసు. సో వాళ్ళకి చాలా పెద్ద వయసులో తేడా ఉంది. ఒక ఇంతకు ముందు జరిగిన వివాహంతో మా నాన్నగారికి 7 పిల్లలు ఉన్నారు. ఆ 7 పిల్లలకి అప్పుడే ఇంకా పిల్లలు కూడా పుట్టేశారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు. సో చెప్పుకోవడానికి నాకు కొడుకు వరుస, కూతురు వరుస అయ్యే వాళ్ళందరూ కూడా నా తోబుట్టువుల్లాగా నా వయసు వాళ్ళు అన్నమాట. వాళ్ళు నా స్కూల్లో నాతో పాటు చదువుకోవడం జరిగింది. అంటే నా అల్లుళ్ళు కానీ, కొడుకు వరుస కానీ, కూతురు వరుస కానీ, కోడలు వరుస కానీ అయ్యే పిల్లలు వీళ్ళందరూ నాతో పాటు స్కూల్లో చదవడం ఏదో విచిత్రంగా ఉంది. అందరిళ్లలో ఇలా ఉండదు, మా ఇంట్లో ఇలా ఉంది. ఇదేదో మా తేడా, మా ఇల్లు తేడాయే, స్కూలు తేడా, అసలు నేనే తేడా, నేను అందరికంటే తక్కువ అని ఒక తీవ్రమైన అభావము ఒక వెలితి నాలో మొదట చోటు చేసుకున్నాయి. దాంతో పాటు ఒక భయం. సో ఎప్పుడైతే మందు తాగానో ఈ భావాలన్నీ, ఈ తక్కువ భావం, ఈ నన్ను నేను ఆత్మ న్యూనత అంటాం, ఆ భావాలన్నీ కూడా ఒక్కసారిగా పక్కకి వెళ్తాయి. ఇంకంతే. తర్వాత నుంచి ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు వెనకాల పరిగెడుతూనే ఉన్నాయి. ఎందుకంటే నేను నన్నుగా ఉండడం భరించలేను. సో నేను బాగుండాలి అంటే ఇవి తప్పనిసరిగా నాకు అవసరం అని వాటి వెనకాల తిరుగుతూనే ఉన్నా అప్పటి నుంచి. ఎస్, ఆండ్రూ. So, being such a young age, I couldn't get it all the time, but I set forth into figuring that all out. I did know people that were older than me. I had to have a few different people being able to purchase my alcohol because for some reason people wouldn't buy for me twice in one day, which was very odd for a moral compass. But so I had to have multiple people that were of age to purchase me alcohol. Uh, I was not able to dictate how much I would need at any given time. But by the time I was 14 years old, I had full access of alcohol and most drugs, whenever I needed or wanted it. Uh, and it wasn't too long after that where things like school or sports or family or relationships uh, were important anymore. Eventually, it was just about the next drink. Um, and being so young, it led to me being homeless. Uh, it led to a lot of legal trouble because I wasn't in a position to have things, like a car or a house. So I did a lot of couch surfing, um, was put in a lot of, you know, what I would consider now as dangerous environments and dangerous people so I could get the next drink or the next drug or the next place to stay. యా. సో
చిన్న వయసు కదా, మందు అలవాటైంది. ఈ వేరే గంజాయి, మిగతా మాదక ద్రవ్యాలు అలవాటయ్యాయి. ఎటొచ్చి అంత చిన్న వయసులో వెళ్ళి కొనుక్కోవడం, సంపాదించడం సులభం కాదు ఇలాంటివి. సో పెద్దవాళ్ళు అవసరం నాకు, ఎందుకంటే నాకు కొని పెట్టాలిగా వీళ్ళు. సో చాలా మందిని స్నేహం చేసుకున్నాను, చాలా మందితో. వాళ్ళు నాకు ఏంటంటే ఆల్కహాల్ కొని నాకు దొంగతనంగా అందజేయడం కానీ, లేకపోతే గంజాయి కానీ అందజేయడానికి వీళ్ళు కావాలి. విచిత్రంగా అనిపించింది ఏంటంటే, ఇప్పటికీ విచిత్రంగా అనిపించే విషయం ఏంటంటే, కొంతమంది పెద్దవాళ్ళు నీకు ఒకసారి అయితే రోజు కొనిస్తాను, రెండోసారి కొనివ్వను అనేవాళ్ళు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎలాగూ చిన్నపిల్లాడికి కొనిస్తున్నాం, ఎలాగూ చేయాల్సిన తప్పు చేస్తున్నాం. అది ఒకసారి చేస్తే, రెండు సార్లు చేస్తే నేను ఒక రోజులో. కాకపోతే ఎందుకో అలా అనేవాళ్ళు కొంతమంది. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలా పెద్ద సర్కిల్ అలవాటైంది నాకు. చాలా పెద్ద, చాలా మందిని నేను ఆశ్రయించి వాళ్ళందరితో స్నేహాలు మెయింటైన్ చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు నాకు కొనిపెట్టాలి, నేను దొంగతనంగా వాళ్ళ దగ్గర సంపాదించి తాగాలి. సో 14 నాకే అసలు, నిజానికి చెప్పాలంటే నాకు ఇవాళ ఎంత అవసరం అవుతుంది మందు అన్న విషయం నాకే తెలియదు. పొద్దున్న అడిగితే నేను చెప్పలేను నాకు ఎంత అవసరం అవుతుందో. సరే ఇలా గడుస్తూ 14 ఏళ్లకి ఏమైందంటే, నాకు పూర్తిగా ఆల్కహాల్ కానివ్వండి, వేరే మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఏదైనా సరే నాకు అందుబాటులోకి వచ్చేసాయి. ఇంకా అక్కడి నుంచి కొద్ది కాలంలోనే నా మొత్తం వ్యక్తిత్వం ఎలా మారిపోయిందంటే, నాకు స్కూల్ కానీ, చదువులు కానీ, ఆటలు కానీ, నా తోటి విద్యార్థులు చేస్తున్న ఏ పనులు కానీ నాకు ముఖ్యంగా అనిపించలే, అది అసలు అవసరమనే అనిపించలే. అట్లాగే ఇంట్లో కానీ, చుట్టుపక్కల కుటుంబంలో కానీ సంబంధ బాంధవ్యాలంటే నాకు ఏమాత్రం రుచి లేదు. నాకు ఒకటే కావాలి, ఏంటంటే ఎలా అలాగా మళ్ళీ ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎలా సంపాదించాలి, ఎక్కడ తాగాలి, ఇది ఒక్కటే ఆలోచన నా మనసులో. సో ఇలాంటివి చిన్న వయసులో జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే, నాకు ఇల్లు పొల్లు లేకుండా అయిపోయింది. చాలా చట్టంతో కూడా చాలా ఆ, భేటీ జరగడం మొదలుపెట్టింది, ఢీ కొనడం జరిగింది. చాలా మంది ఇళ్లలో వెళ్ళి ఉండడం మొదలు పెట్టాను, మా ఇల్లు వదిలేసి. ఇవాళ ఇవాళ మీ ఇంట్లో ఉంటే రేపు ఇంకోళ్ళ ఇంట్లో. ఆ, మందు కోసం చాలా మందితో నేను వాళ్ళ ఇళ్లలో ఉండడం, వాళ్ళతో తిరగడం చేశాను. ఇవాళ చూసుకుంటే ఒక చిన్నపిల్లవాడు, ఉండకూడని మనుషులు వాళ్ళందరూ, ఎవరితో అయితే ఉండకూడదో అలాంటి మనుషులు, కొంచెం ప్రమాదకరమైన వ్యక్తులే వీళ్ళంతా కూడా. వాళ్ళందరితో సాంగత్యం చేశాను. ఎందుకంటే మరి నాకు మందు కోసం నాకు కావాల్సిన అవసరం అంత తీవ్రంగా అనిపించినప్పుడు ఆ, అట్లాంటి వాళ్ళతో కూడా చాలా మందితో తిరిగాను. ఎస్ ఆండ్రూ. By the time I was 16 years old, that was my first introduction to Alcoholics Anonymous. Up until this point, I had heard about AA because it was kind of like a running joke. I must not be an alcoholic because I'm not in AA. And then I couldn't use that joke anymore at 16 because I was sent to Alcoholics Anonymous by the courts. And I didn't stay sober, but there was something I did notice at the meetings that I was attending. Um, there was some type of magic there. Everybody was a lot older than me, but I really could understand what they were saying and what would happen to them when they picked up a drink. I eventually stopped going after I realized I could sign my own paper that I was going to the meetings. Um, so I didn't have any interest of getting sober or going to the meetings, but it did plant a little bit of a seed of that there was something going on there if I wanted it. So from 16 to 18, I continued to get in trouble because when I drink alcohol, not only can I not control how much I consume and how long I'm going to drink for, I also can't really control my mouth. So I would get in a lot of trouble because of that. Um,
and I had gone to jail by this time. I was put in foster care. I had been to before I was 18 there, I went to a jail that was for kids. I went to a kid jail. Um, I had done what's called anger management, IOP, which is intensive outpatient. So I had a lot of things saying that I was an alcoholic and had a problem, but I was not trying to not drink um, until I got to 18 years of age, and I got into some legal trouble out of the state of Vermont. యా నేను 16 ఏళ్ల కల్లా ఇవన్నీ చేస్తూ ఏ పరిచయం అయిందండి నాకు. ఏ గురించి విన్నా, ఇంత ముందు కూడా విన్నాను. ఈ తాగుతున్న రోజుల్లో 14, 15 ఏళ్ళ కల్లా నాకు ఏ గురించి తెలుసు. అసలు నిజాన్ని చెప్పాలంటే ఓ జోక్గా ఉండేదన్నమాట. నువ్వు ఏకి ఇంకా రాలేదంటే నువ్వు తాగుబోతూ కాదేమో అని నవ్వుకునేవాళ్ళం నేను నా మిత్రులు. మరి కొన్నాళ్ళు పోయాక అది నవ్వు రావడం మానేసింది. అందులో జోక్ ఏంటో అర్థం లేదు. సరే, చట్టంతో అనేక సార్లు ఢీకొనడం జరిగిందని చెప్పారు కదా. ఒకసారి కోర్టు వారు నన్ను ఏ మీటింగ్లకు పొమ్మన్నారు. నేను 18 ఏళ్ళ లోపు వాడిని కాబట్టి నన్ను చిన్నపిల్లవాడిగానే ఎప్పుడు కూడా తీర్పు చెప్పడం జరిగింది న్యాయస్థానంలో. సో ఏ మీటింగ్ పంపించారు, వెళ్ళా. అక్కడ అందరూ నాకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు. నేను ఇంకా 16 ఏళ్ళ కుర్రాడిని. సోబర్ అయితే అవ్వలే. కాకపోతే ఒకటి మాత్రం అర్థమైంది, ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతున్నది అన్న విషయం మాత్రం నాకు బాగా గుర్తుంది. నేను సోబర్ అవ్వలే కానీ ఇక్కడ ఏదో ఉంది, ఏదో ఇంద్రజాలం జరుగుతోంది, ఏదో మ్యాజిక్ జరుగుతుంది. రెండు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయినా నాకంటే చాలా వయసులో ఈ మెంబర్లు, వాళ్ళు మందు సీసా కానీ మందు చుక్క కానీ ముట్టుకుంటే నాకేం జరుగుతుంది అని వాళ్ళు చెప్పిన కథలు అచ్చం నాకు జరిగిన అనుభవాల్లాగే అనిపించాయి నాకు. సో చాలా దగ్గరగా ఫీల్ అయ్యాను. ఏదో ఇక్కడేదో వీళ్ళకి నా సంగతి వీళ్ళకి బాగా అర్థమైనట్టుంది అని అనిపించింది. సరే, మొదట కోర్టు వాళ్ళు ఏం చెప్తారంటే, నన్ను ఏ మీటింగ్ వెళ్ళమంటారు, వెళ్ళి అక్కడ కాగితం సంతకం పెట్టించుకోమంటారు, చీటీ సంతకం పెట్టించుకోమంటారు. ఆ గ్రూప్ సెక్రటరీ ఎవరో సంతకం పెడతారు, ఆ సంతకాలు చూపించాలి నేను కోర్టులో. కొన్నాళ్ళు పోయి అర్థమైంది, ఇక్కడ సంతకం పెట్టేది కూడా ఏ మెంబరే, నా సంతకం నేనే పెట్టుకోవచ్చు అని కూడా అర్థమైంది. ఇంకా అక్కడి నుంచి ఇంకేముంది, ఇంకా నాకు సోబర్ అవడంలో నాకేం పెద్దగా సరదా ఏం లేదు. అప్పుడు అసలు నాకు సోబర్ అవ్వాలనే ఆలోచన కూడా లేదు. ఏదో చీటీ సంతకం కోసం వెళ్ళేవాడిని. సరే, కొన్నాళ్ళు పోయాక ఆ చీటీ సంతకం కూడా నేనే పెట్టేసుకునేవాడిని. పెట్టుకొని వెళ్ళడం మానేసా. ఎటు వచ్చి చెప్పాల్సింది ఏంటంటే, ఒక చిన్న విత్తనం, ఒక బీజం మాత్రం పాతారు వీళ్ళు, సోబరైటీ బీజం. నీకు అవసరమైతే మేము ఉన్నాం గురు అని మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. అది గుర్తుంది నాకు, ఎక్కడో మనసులో వెనకాల గుర్తుంది. సరే, 16 నుంచి 18 మళ్ళీ మామూలే. బయటకు వెళ్ళాను, మళ్ళీ తాగుతున్నాను. రకరకాల గొడవలు, గందరగోళాలు నా జీవితంలో మామూలుగానే సాగుతూ ఉన్నాయి. నాతో ఉన్న ఇబ్బంది ఏంటంటే, నేను మందు ఎంత తాగుతానో నా చేతిలో లేనట్టే, నోటితో ఏం పేలుతానో ఏం వాగుతానో కూడా నా చేతిలో లేదు. మందు తాగాక ఏమంటానో, ఎవరితో అంటానో, ఎలా అంటానో, ఏమేమి తిట్లు తిడతానో నాకే తెలియదు. సో ఇట్లాంటి సందర్భాల్లో నన్ను చాలాసార్లు జైల్లో పెట్టడం జరిగింది. వేరే తల్లిదండ్రుల దగ్గర నన్ను ఆ ప్రభుత్వం నియమించి వీళ్ళని కొత్త తల్లిదండ్రులను వాళ్ళ దగ్గర పెట్టడం జరిగింది. ఆ పిల్లల కోసం పెట్టిన జైళ్ళు ఉంటాయి, వాటికి కూడా వెళ్ళాను. ఇది కాకుండా కోపాన్ని అదుపులోకి ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి కొన్ని ప్రోగ్రాంలు ఉంటాయి, వాటికి కూడా వెళ్ళాను. ఎందుకంటే నేను చాలా కోపిష్టిని అని చెప్పి కొంతమంది ఆ, ఫిర్యాదు చేస్తే, ఆ తర్వాత మామూలు మన మానసిక వ్యాధుల చికిత్సలు చేసేవాళ్ళు అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళాను. ఇంకా ఒకటి కాదు, అన్ని రకాల ప్రయోగాలు చేశారు నా మీద, ప్రభుత్వం సమాజం కలిపి. అయితే నాకు తాగుడు బాణాలే అన్న సరదా అయితే లేదు.
సరే చివరికి ఏమైందంటే మా రాష్ట్రం వెర్మాంట్ రాష్ట్రం దాటి బయట రాష్ట్రానికి వెళ్ళి అక్కడ కూడా చట్టంతో ఏదో గొడవ అయింది. అప్పుడు జరిగింది చెప్తా. ఆండ్రూ. What landed me with the legal trouble was I thought I could be a drug dealer. So I purchased some drugs with a paycheck and went into a different state. I lasted probably about 7 hours of being a drug dealer before I ended up in jail. So was not very good at selling drugs, apparently. Uh, and what had happened was after a couple weeks of being incarcerated in New Hampshire, I was sent back to Vermont, and Vermont gave me two options. They said I could go back to jail for 6 months, or I could go to rehab, inpatient rehab, for 3 months. I mentioned earlier in my story that I have a learning disability, but it wasn't with math. So I was able to figure out that three was easier than six. Also, the in this being incarcerated is with all guys, and rehab is actually co-ed. So I thought that that was important information. I heard that the food was a lot better if I went to rehab versus jail. And then the very final thing was uh, if I could sneak in drugs a little bit easier into rehab than I could into jail. So my logic to go to rehab was not to get sober and to live a this beautiful, amazing life. It was to, continue to use, maybe find a girlfriend, take a little vacation. So zero desire to get sober. But because of the grace of God, there were some different outcomes because I've been sober from that rehab 22 years ago. సో నేను వేరే రాష్ట్రంలో చట్టంతో గొడవ అయిందని చెప్తున్నారు కదా ఇందాకలా. సో ఏం చేశానంటే డబ్బులు కావాలి, నాకు ఈ తాగుడు మాదక ద్రవ్యాల ఈ అలవాటుకి డబ్బులు కావాలి. డబ్బులు ఎలా సంపాదించాలంటే నేనే కొంత మాదక ద్రవ్యాలు అమ్మడం మొదలు పెడితే వీధిలో అమ్మితే డీలర్గా తయారైతే చక్కగా డబ్బులు సంపాదించచ్చు. ఈ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, ఈ డబ్బు సంపాదించి ఆ డబ్బుతో నేను తాగొచ్చు అన్న గొప్ప ఆలోచన నాకు తట్టింది. సో ఒకసారి అప్పట్లో ఉద్యోగం చేస్తున్నా, ఏదో చిన్న ఉద్యోగం. ఆ ఉద్యోగంలో జీతం ఇచ్చిన రోజు జీతం అంతా తీసుకెళ్లి ఇన్ని కొనుక్కున్నా. కొనుక్కొని వేరే రాష్ట్రానికి వెళ్ళా. మా రాష్ట్రంలో అయితే పట్టుబడతా అని అనిపించి పక్క రాష్ట్రానికి వెళ్ళా. న్యూ హ్యాంప్షైర్ అని రాష్ట్రానికి వెళ్ళా. పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఈ నేను కొనుక్కున్నవన్నీ అమ్మడం మొదలుపెట్టా వీధిలో. అమ్మితే లాభాలు వస్తే తాగొచ్చు, బోల్ డబ్బు చేసుకోవచ్చు, ఇంకా తాగొచ్చు. ఇది నా ఆలోచన. సో నేను మాదక ద్రవ్యాలు అమ్మడంలో మొత్తం అంతా కలిపి 7 గంటలు మహా అయితే అమ్మగలిచా. ఈ లోపల పట్టుబడిపోయాను. అంటే మీకు చెప్పేది ఏంటంటే ఈ మాదక ద్రవ్యాలు అమ్మే వ్యాపారంలో నేను పూర్తిగా విఫలమయ్యా. 7 గంటల్లోనే పట్టుబడ్డా. ఓ 2 వారాలు జైల్లో పెట్టారు అక్కడ ఆ రాష్ట్రంలో. తర్వాత మా రాష్ట్రానికి వెనక్కి పంపించేశారు. మా రాష్ట్రంలో పోలీసులు ఏం చెప్పారంటే, పోలీసులు, చట్టం, న్యాయస్థానం అందరం కలిసి ఏం చెప్పారంటే, ఇదిగో నీకు 2 పద్ధతులు ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే 6 నెలలు జైలుకి వెళ్తాం. రెండో ఆప్షన్ ఏంటంటే 3 నెలలు రీహాబ్కి వెళ్ళచ్చు, ట్రీట్మెంట్ సెంటర్కి వెళ్ళచ్చు. సో నేను ఇంతకుముందు చెప్పా కదా స్కూల్లో నాకు లెక్కలు కొంచెం
ఆ, తొందరగా ఎక్కవు, భాష కూడా సరిగ్గా ఎక్కువ ఎక్కదు, నాకేదో ఒక మానసిక వైకల్యం ఉందని చెప్పి మా స్కూల్లో వాళ్ళు చెప్పారు. అవన్నీ ఉన్నా కూడా 3 నెలలు 6 నెలల కంటే తక్కువ అని అర్థమైంది. పెద్ద కష్టపడి చేయాల్సిన లెక్కేం కాదు. 3 నెలల ఆప్షన్ బెటర్ 6 నెలల కంటే అనిపించింది. రెండో విషయం ఏంటి, జైల్లో అందరూ మగవాళ్ళు, మగవాళ్ళు జైల్లో వేస్తారు నన్ను. రీహాబ్లో అయితే ఆడపిల్లలు కూడా ఉంటారు. ఎంచక్కా ఆడపిల్లల మధ్యలో కూడా ఉండొచ్చు కదా. మూడు, ఎవరో చెప్పారు జైల్లో కంటే రీహాబ్లో తిండి బాగుంటుందిరా అని చెప్పి. నాలుగో విషయం ఏంటంటే, రీహాబ్లో అయితే కొంచెం మాదక ద్రవ్యాలు అవి జేబులో జాగ్రత్తగా దాచుకుని వెళ్తే, అక్కడ దొంగ దొంగిలించి లోపలికి తీసుకెడితే ఎవరికి తెలియకుండా వాడుకోవచ్చు అని కూడా ఒక ఆలోచన ఉంది. సో చెప్పేది ఏంటంటే, నేను రీహాబ్ ఎంచుకున్నాను జైలు బదులు. కాకపోతే ఎంచుకున్న దానికి కారణాలు అన్నీ కూడా తేడా కారణాలే. మీ ఏదో, నా ఉద్దేశం ఏంటంటే, వెళ్ళి దొంగతనంగా అక్కడ కూడా మాదక ద్రవ్యాలు గంజాయి గట్రా కొట్టి ఒక గర్ల్ ఫ్రెండ్ని చేసుకుని ఒక అమ్మాయితో స్నేహం చేసుకుని ఏదో ఒక ఆట విడుపుగా వెళ్దామని అనుకుని వెళ్ళాను అంతే. నేనే జైలు తప్పించుకున్నాను, దీనికి వెళ్ళి వస్తే ఏదో 3 నెలలు పోనీ అంటున్నారు కదా, గడిపోద్దాం అన్నట్టుగా వెళ్ళాను అంతే. కాకపోతే నేనేం పెద్ద ఏదో మీరందరూ గొప్ప జీవితం చూపించారు, రిహాబ్ గడితే జీవితం అద్భుతంగా అందంగా తయారవుతుంది అటువంటి ఏ కాలంలోకి అంటూ వెళ్ళా రిహాబ్కి వెళ్ళడం. ఇక నేను వెళ్ళిన కారణాలన్నీ తేడా కారణాలు, చెత్త కారణాలు. ఎటొచ్చి వెళ్ళాక దేవుడి దయ అలాంటిది అంటే చూడండి, అసలు ఆ తర్వాత జీవితమే మారిపోయింది. ఎస్, ఆండ్రూ. The rehab was for 3 months, but I ended up being there for 4 because I did bring drugs with me, and eventually got caught with that. And I'm really grateful that happened because I feel like that last month in rehab is where I felt that connection with a higher power. So I believe that my character defects sometimes, if not all the time, lead me back to my creator. Um, During the rehab, I was introduced to Alcoholics Anonymous for the second time. In that last month of rehab is where I started to pursue the program. Um, I wasn't doing the 12 steps of Alcoholics Anonymous. I was really leaning on the fellowship. I actually didn't think I needed the 12 steps. Um, um, the rehab I went to, we started doing fun things, and I thought by doing fun things and hanging out with people that that was enough. When I left treatment, I went back to my living situation, um, which was where my mother was staying with a friend. That house had a drug dealer in it. Um, and luckily, I did not pick up a drug or a drink, but I eventually started doing the two-step illusion that is referenced in the 12 and 12. I was admitting that I was powerless over alcohol, in that I was gonna do the 12 step and help other alcoholics. I thought a good place to be helpful was actually at parties with my friends. So I would go to parties, drink Red Bull, smoke cigarettes, and do push-ups. Was actually not a very fun guy, actually, at the party. యా. సో ఇందాక చెప్పినట్టు రీహాబ్కి వెళ్ళానండి. రీహాబ్కి వెళ్ళి 3 నెలల రీహాబ్ అది. 3 నెలలు అని చెప్పారు కదా వాళ్ళు. అయితే నాకు 4 నెలలు రీహాబ్లో ఉండాల్సి వచ్చింది. కారణం మీకు తెలుసు, నేను ఇందాక అన్నా కదా, తెలివిగా దొంగతనంగా దాచి
మాదక ద్రవ్యాలు లోపలికి పట్టుకెళ్ళి అక్కడ కూడా కొంచెం ఆరారా తాగుతూ ఉండొచ్చు అని అనుకున్నాను. గంజాయి ఇది స్మోక్ చేయొచ్చు అనుకున్నాను. కాకపోతే దొరికిపోయాను. జరగాల్సిందే జరిగింది. ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా కృతజ్ఞత అండి నేను పట్టుబడినందుకు. ఎందుకంటే పట్టుబడటం వల్లే 4 నెలలు ఉన్నాను అక్కడ. ఆ నిజం చెప్పాలంటే ఆ 3 నెలలు ఆకతాయిగా గడిపినా, కొంచెం ఆషామాషిగా గడిపినా, ఆ 4 నెల నాకు రియాబ్లో నిజంగా ఈ భగవంతునితో ఆత్మగత సాన్నిధ్యం అని చెప్పుకుంటాం కదా, ఏదో ఒక ఉన్నతమైన శక్తితో ఒక కనెక్షన్, ఒక ఆ, ఇది ఏర్పడడం అన్నది మొదలైంది ఇంకా. ఆ తర్వాత కూడా నా సోబర్ జీవితంలో నేను గమనించింది ఏంటంటే, నేను ఎప్పుడైతే నా గుణదోషాలను నేను నిర్భయంగా ఎదుర్కొంటానో, తెలుసుకుంటానో, నా క్యారెక్టర్ డిఫెక్ట్స్ ని, నా గుణదోషాలని, అది ఆ దారి నన్ను భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది, నా ఉన్నత శక్తి దగ్గరికి తీసుకెళ్తుంది. ఇది ప్రతిసారి జరుగుతుందని చెప్పలేను, కానీ ఆ, తరచూ నాకు అది జరుగుతూ వచ్చింది. సరే, నేను మరొకసారి రీహాబ్ లో ఉన్నాను కాబట్టి ఏతో పునః పరిచయం జరిగింది. ఓసారి ముందు జరిగింది కదా 16 ఏళ్ళకి, ఇప్పుడు మళ్ళీను. ఈసారి ఏం కొంచెం గంభీరంగా తీసుకున్నాను. నేను నవ్వుతాలుగా తీసుకోలేదు, ఈజీగా తీసుకోలేదు. ఏదో ఉంది వీళ్ళ దగ్గర, ఇది పట్టుకోవాలి అన్న భావం మాత్రం తప్పకుండా అనిపించింది. నిజం చెప్పాలంటే నేను ఆశ్రయించింది మన ఫెలోషిప్, మన మిత్రమండలిని, ప్రోగ్రామ్ కాదు. 12 సోపానాల్ని ఇంకా నేను పూర్తిగా ఆకలింపు చేసుకోవాలి. అసలు ఆ స్టెప్స్ 12 సోపానాలు చదువుతుంటే ఇవి నాకు అనవసరం అని కూడా అనిపించింది చాలా మటుకు. సరే, ఇలా గడిచింది. ఏ అంటే ఒక రకమైన ఇష్టత నాకు కలిగింది. ఏ వల్ల నాకు ఏదో మేలు జరుగుతుంది అన్న భావంతోనే బయటపడ్డాను. 4 నెలలు అయ్యాక బయటపడి మా అమ్మ ఇంట్లోకి పట్టుకెళ్ళి పడేశారు నన్ను. అక్కడికే పట్టుకెళ్ళింది నన్ను ప్రభుత్వం, అక్కడే ఉండమంది. వెళ్ళాను. మా అమ్మ ఇంట్లో ఆ కాలంలో ఒక మాదక ద్రవ్యాలు అమ్మే వ్యక్తి ఆ ఇంట్లోనే ఉండేవాడు. ఆ, దేవుని దయ, అదృష్టం ఏంటంటే అప్పుడు ఆ సమయంలో నేను తాగలేదు, మరి మరి ఏవి కూడా ముట్టుకోలేదు. ఎటొచ్చి నేను 12 సోపానాల కార్యక్రమాన్ని వెంటనే పట్టేసుకున్నాను, ఆకర్షింపబడి అది ఇది అని చెప్పలేను. అలా జరగల. అసలు యాక్చువల్లీ జరిగిన విషయం ఏంటంటే, నేను 2 సోపానాలు చేసి బతికేయగలనన్న మాయలో పడ్డా. ఆ ఆ- ఆ భ్రాంతి మన 12 సోపానాలు 12 సాంప్రదాయాల పుస్తకంలో దాని గురించి రాసింది. ఆ భ్రాంతి ఏంటంటే, మొదటి సోపానంలో నేను ఆల్కహాల్ మన శక్తిహీనుడిని ఒప్పేసుకున్నాను. బాగుంది, సంతోషం. మధ్యలో 2, 3, 11 వరకు వదిలేసి అవి అనవసరం నాకు, 12కి వెళ్ళిపోతా. 12లో కూడా మూడో వంతు ఏంటి, ఇతర ఆల్కహాలికులు ఈ సందేశాన్ని అందిస్తా. ఆ రెండు చేస్తే నేను చాలా బాగుంటాను, రికవర్ అయిపోతానని నా నమ్మకం. ఈ భ్రాంతి చాలా మందికి ఉంటుంది అని అందులో రాశారు. నేను అలాంటి వాడిని. సో నేను ఒప్పేసుకున్నాను, శక్తిహీనుడిని, నేను తాగను. నేను కాకపోతే నేను ఎవరికి ఈ సందేశం మోసుకెళ్తాను, నా మిత్రులకు మోసుకెళ్తాను, వాళ్ళతో పార్టీలకు వెళ్తాను. వాళ్ళందరూ తాగుతుంటే నేను ఏదో వేరే డ్రింక్ తాగుతాను, కూల్ డ్రింక్ ఏదో. మందు అయితే ముట్టుకోవాలా. కాకపోతే నేను నేను చేసింది ఏమీ లేదు, వాళ్ళకి సహాయం చేయలేదు. అలాగని పార్టీలో వాళ్ళందరూ సరదాగా ఉంటే వాళ్ళతో సరదాగా ఉన్నానంటే అది లేదు. ఇది నా పని. 1, 12లో సగం చేసేసి బతికేద్దాం, అలాగే సోబర్ జీవితం గడిపేద్దామని అనుకున్నా. ఎస్, థ్యాంక్ యూ. So going to these parties, it didn't seem like anybody wanted what I had. Nobody was asking me to sponsor them. Nobody was curious about Alcoholics Anonymous. Uh, and eventually, what happened was my untreated alcoholism that I wasn't treating with anything started to rear its head. And I believe untreated alcoholism looks different for everybody. Um, and for me at that time, my mind, which is where my alcoholism centers, was telling me all sorts of crazy things. But it told me this, it gave me this great idea. And the idea was
I should be like Robin Hood, that I should go and steal from the bad people, the rich people, and give to the poor. Then it said that I should take a cut, obviously, because I'm doing all the work of being this good Samaritan. So my mind eventually told me, which I believe is part of my untreated alcoholism, that I should commit a crime. So I found a victim, and he was quote unquote a bad person in my mind. And I ended up doing a home invasion, 7 months without any drugs or alcohol in my system. I did a home invasion. I attacked this individual and I stole $123. And then I left him there. And as soon as I left, I was paralyzed by what I believe to be guilt, shame, and remorse. At that point in my life, I've uh, don't remember ever doing anything to a human being like that without any kind of drug or alcohol. So I immediately hit my knees, prayed to God that he would be safe and that I would get myself out of this situation. యా. సో ఏదో పార్టీలకు వెళ్తూ ఉండడం, ఆ మిత్రులకి ఏదో సందేశం ఇచ్చేస్తున్నాను నా భ్రమలో ఉన్నాను తప్ప, నిజం చెప్పాలంటే వాళ్ళు ఎవ్వరికి కూడా నా దగ్గర ఏమైనా నేర్చుకోవాలని కానీ, ఆ, ఏ గురించి చెప్పు అని కానీ ఎవ్వడు నన్ను అడగల. అలాగని నన్ను స్పాన్సర్ చేస్తావా అని నా మిత్రులు, తాగుతున్న మిత్రులు ఎవడో అడగల. ఏమిటో విచిత్రంగా అనిపించింది, కానీ మరి నేను ప్రోగ్రామ్ చేయటం లేదు. నాలో ఆల్కహాలిజం అనే జబ్బు ఉందండి, తాగుబోతున్న జబ్బు ఉంది. దానికి చికిత్స జరగట్లే. చికిత్స ఎక్కడ జరుగుతుంది అంటే నా ఉద్దేశంలో 12 సోపానాలు ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది, మన కార్యక్రమం ద్వారా జరుగుతుంది. మరి నేనైతే సోపానాలు చేయటం లేదు. చికిత్స లేని జబ్బు ఏం చేస్తుంది? పెరుగుతూ పోతుంది. అది ఎలా పెరుగుతూ పోతుంది, ఏ విధంగా బయటపడుతుంది అనేది ఎవరికి, ప్రతి ఒక్క ఆల్కహాలిక్ ఈ విషయంలో వేరేగా ఉండొచ్చు అండి. మీకు ఒకలా ఉండొచ్చు, నాకు మరోలా ఉండొచ్చు. నా మనసులో ఏం జరిగిందో చెప్తున్నా. అప్పుడు నేను, ఆల్కహాలిజం అయితే ఉంది నా బుర్రలో, నా మెదడులో, నాలో ఉంది. అది ఎట్లా బయటపడింది అంటే, నాకు నా మనసు ఏం చెప్పిందంటే, ఒరే నువ్వు విప్లవకారుడిలాగా, రాబిన్ హుడ్ కథలో లాగా ఏం చేయాలంటే, డబ్బును వాళ్ళ ధనవంతుల దగ్గర దోచుకొని పేదవాళ్ళకి పంచిపెట్టాలి. ఇది నీ కర్తవ్యం జీవితంలో అని నా బుర్ర నాకు చెప్పింది. చెప్తూ ఇంకోటి ఏం చెప్పింది అంటే, మరి వీళ్ళ దగ్గర దోచుకొని వీళ్ళకి అందజేసినప్పుడు అందులో పిసరు నువ్వు కూడా ఉంచుకోవాలి. ఎందుకంటే నువ్వు మరి ఇంత సేవ చేస్తున్నావు కదా, నువ్వు విప్లవకారుడివి, పైగా సమాజ సేవకుడు కూడాను. సో ఆ డబ్బులు అందులో కొంచెం ఓ పిసరు నువ్వు కూడా ఉంచుకోవాలి. ఇది నా మనసు నాకు చెప్పిన విషయం. నేను ఒక తప్పు చేయాలని, ఒక నేరం చేయాలని నా మనసు నాకు చెప్పిందండి. ఇది ఎప్పుడు 7 నెలల సోబర్గా ఉన్నప్పుడు. సోబర్గా ఉండటం, అందరిలాగా సోబర్గా లేను, దొంగతనం చేయడానికి సోబర్గా ఉన్నాను నేను. సో ఒక వ్యక్తిని పట్టుకున్నా, వీడు చెడ్డవాడు అని తీర్మానించా. వీడి దగ్గర డబ్బులున్నాయి, వీడి సమాజానికి శత్రువు, వీడిని నేను దోచుకుని అది పేదలకు అందజేస్తే నా జీవితానికి సాఫల్యం అని నాకు అనిపించి ఏం చేశానంటే, ఆ మనిషి ఇంట్లోకి జొరబడి దాడి చేశా అతని మీద. దాడి చేసి అంతా కలిపి ఎంత అంటే $123 దొంగిలించా. దొంగిలించి బయటపడ్డా, పారిపోయా. ఎటొచ్చి ఎప్పుడైతే పారిపోతూ ఉన్నానో, ఇది అయ్యాక ఒక్క క్షణంగా నాకు మనసు నిండా అపరాధ భావం, విపరీతమైన సిగ్గు, అవమానకరమైన భావం, తర్వాత ఎంతో పశ్చాత్తాపం. నేను ఎప్పుడు కూడా తాగి లేనప్పుడు, తాగి ఉన్నప్పుడు చాలా పిచ్చి పిచ్చి పనులు చేశానని చెప్పా కదా. తాగి లేనప్పుడు, సోబర్గా ఉన్నప్పుడు మరొక మనిషి మీద, మరో మానవునికి ఇలాంటి తప్పు తలచానా, అలా చేశానా, నా చేతితో నేనే చేశానా ఈ పని అని చాలా అసహ్యం వేసింది నా మీద నాకే.
తర్వాత చాలా వెంటనే పశ్చాత్తాపం కూడా కలిగింది. ఒక మనిషి ఇలా చేయకూడదు అని భావం చాలా బలంగా అనిపించి ఒక్క క్షణాన మోకాళ్ళ మీద పడి భగవంతుని కోరుకున్నా. మొదటిసారేమో ఇంత గట్టిగా మనసారా ప్రార్థించుకున్నా. ఒకటి, ఆ వ్యక్తి ఆ, ఆయనకేం దెబ్బలు తగలకుండా ఆరోగ్యంగా కాస్త ప్రశాంతంగా ఉండగలిచేలాగా చూసుకో దేవుడా అని చెప్పి. రెండు, నన్ను ఇందులోంచి బయటపెట్టి ఈ మానసిక పరిస్థితుల్లోంచి ఇప్పుడు చిక్కుకున్న ఇబ్బందులోంచి కూడా నన్ను బయటపెట్టు అని మనసారా మొదటిసారి ప్రార్థించుకున్నా. ఎస్, ఆండ్రూ. I believe my prayers were answered. I think God carried us both out of that situation that night. Um, he was injured, but he was able to get to the neighbor's house where they were able to call the ambulance. Um, I left and was able to get out of the situation. And then I ran away uh, and pretended like it didn't happen. A lot of things in my life that either happened to me or I did to other people, I would just act as if they never happened and block it out of my consciousness. But after a year and a half without putting a drink or a drug in my body, even though I wasn't working the 12 steps, uh, I still started to develop a consciousness. And over a period of time, um, I was not able to shut out the things anymore. I wasn't able to shut out the things that happened to me as a child. I wasn't able to shut out the things that I did to people. And I wasn't able to shut out the crime that I committed and the man that I harmed by this act. I hit what is called an emotional bottom at a year and a half sober. And the options that I thought I had was picking up a drink or killing myself. యా. సో నేను ప్రార్థించుకున్నది నిజంగానే భగవంతుడు విన్నట్టున్నాడు. భగవంతుడు నా ప్రార్థనలు విన్నాడు అనుకుంటా ఆ రోజు. ఎందుకంటే మీ ఇద్దరం కూడా ఆ ఎవరి మీద అయితే దాడి చేసానో ఆ వ్యక్తి నేను కూడా బయటపడ్డాం మెల్లిగా ఆ పరిస్థితి నుంచి. ఆయనకి బాగా దెబ్బలు తగిలాయి నేను చేసిన దాడి వల్ల. ఎటొచ్చి ఎలాగో పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళగలిచాడు. వాళ్ళు అంబులెన్స్ అది పిలిచి ఆసుపత్రికి పంపించారు ఆయన. నా సంగతి ఏంటంటే బయటపడ్డాను అక్కడి నుంచి, ఆ ఇంట్లోంచి బయటపడి బయటపడిపోయాను, కానీ ఇది జరగనట్టుగా నటిస్తూ ప్రవర్తిస్తున్నాను నేను, ఏం జరగలేదు అన్నట్టు. ఇదే కాదండి, నా జీవితంలో జరిగినవి ఏవి కూడా నాకు రుచించకపోతే, నాకు అవి ఆ, ఇబ్బంది కలిగించి బాధ కలిగించే భావాలు కానీ జ్ఞాపకాలు కానీ ఉంటే వాటిని పక్కకు తోసిపించడం, అణగదొక్కేయడం నాకు అలవాటు మనసులో. అవి ఎక్కడ కనబడకుండా వాటిని పాతి పెట్టేయడం అలవాటు మనసులో లోపల ఎక్కడో పాతి పెట్టేస్తే అవి బయటికి రాకపోతే నాకు సుఖంగా ఉంటుంది. అవి మర్చిపోయి బతికేద్దాం అన్నట్టుగానే బతికా. కానీ నేను రాను రాను ఏమైందంటే, నేను 12 సోపానాల కార్యక్రమం చేయకపోయినా కూడా నా మనసు ఇవన్నీ మర్చిపోవడం అసాధ్యం అనిపించింది. ఎందుకంటే అవి అణిచిపెట్టేస్తే అణగని విషయాలు అవన్నీ బయటకి మాటిమాటికి చొచ్చుకొని వస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఏవి? పాత జ్ఞాపకాలు కావచ్చు, చిన్నప్పుడు నాతో జరిగిన సంఘటనలు కావచ్చు, నేను హాని చేసిన వ్యక్తులు కావచ్చు, నేను ఇట్లాగే తాగకుండా చేసిన నేరాలు కావచ్చు, ఇవన్నీ కూడా చొచ్చుకొస్తున్నాయి నా జ్ఞాపకంలోకి. నేనేమో ఎలాగోలా వాటిని అణగదొక్కుదామని చూస్తున్నా. ఇది చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఒక విధంగా చెప్పాలంటే భావనాత్మకంగా నేను ఒక పూర్తి దిగజారుడు పరిస్థితికి వచ్చాను. బాగా దిగజారిపోయి ఒక ఏడాది సోబర్గా ఉన్నానే, కానీ సోబర్ అంటే ఏమిటి, మందుకు దూరంగా ఉన్నానని తప్ప చాలా దీన పరిస్థితిలో ఉన్నాయి. నాకు ఎలాంటి పరిస్థితి అంటే, వెళ్తే తాగేయాలి, తాగితే వెళ్ళి తాగాలి,
లేకపోతే నన్ను ఈ జీవితం అంతం చేసేసుకోవాలి, ఆత్మహత్య చేసేసుకోవాలి అంతే తప్ప ఇలా మాత్రం బ్రతకలేని దేవుడు అని చెప్పి చాలా ఆ, తీవ్రమైన పరిస్థితిలో ఉన్నాను అనమాట, దయనీయమైన పరిస్థితిలో. ఎస్, థ్యాంక్ యూ. Luckily, between the time I committed the crime at 7 months sober to a year and a half of sobriety, I did the other aspects of Alcoholics Anonymous, going to meetings, doing service work. I just didn't have a sponsor and do the 12 steps. So when I hit this emotional bottom at a year and a half, and my mind told me drinking or killing myself were my options, luckily I had a home group. And at that home group, I felt comfortable being able to share what was, well, I didn't necessarily share that I was thinking of drinking or killing myself, but I was able to at least share that I was struggling. And a guy by the name of Bob B came up to me after the meeting and said if I really wanted to do this thing, if I really wanted to stop looking over my shoulder, if I really wanted to get emotional sobriety, that he would sponsor me and take me through the 12 steps of Alcoholics Anonymous. He told me to give him a call the very next day if I wanted to do it. And the very next day I gave him a call and we started to work the 12 steps of Alcoholics Anonymous. యా. సో ఇలా 7 నెలల సోబర్ సమయంలోనే చెప్పా కదా ఈ నేరం చేశాను. అప్పటికి 18 నెలలు సోబర్ వరకు ఇలా కొట్టుకుంటున్నాను మనసులో, ఆ పరిస్థితిలో. చస్తే చావాలి లేకపోతే తాగాలి అన్న పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు అదృష్టం ఏంటంటేనంటే మీటింగ్లకు వెళ్తున్నా, మీటింగ్ లో సర్వీస్ చేస్తున్నాను, ఏవో చిన్న చిన్న సేవలు నాకు అప్పు చెప్పిన పనులు చేస్తున్నాను. సో అవి ఉన్నాయి, అదృష్టం అది. ప్రోగ్రామ్ పూర్తి, ఐ మీన్ మిత్రమండలి పూర్తిగా దూరంగా అయితే లేదు. అయితే స్పాన్సర్ లేడు, సోపానాలు లేవు అప్పటి వరకు. గొప్ప అదృష్టం ఏంటంటే నాకు ఒక హోమ్ గ్రూప్ ఉంది. హోమ్ గ్రూప్ కి మీటింగ్లకి వెళ్తూనే ఉంటా క్రమంగా. సో క్రమాన్ని వెళ్తున్నప్పుడు హోమ్ గ్రూప్ లో కనీసం అంటే ఇలా చస్తే చస్తాను, తాగితే తాగుతాను అంత స్పష్టంగా చెప్పలేకపోయినా మీటింగ్ లో వెళ్ళి షేర్ చేశా. ఇబ్బంది పడుతున్నానండి, నాకు మానసికంగా ఏం బాగోలేదు, మనసు ఏం బాగోలేదు, తాగుడికి దూరంగా అయితే ఉన్నాను కానీ ఏదో చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్పాను షేరింగ్ లో. ఆ మీటింగ్ అయిన వెంటనే బాబ్ బి అని చెప్పి ఒక వ్యక్తి, ఆ మీటింగ్ లో హోమ్ గ్రూప్ లో సభ్యుడు, నా దగ్గరికి వచ్చి, చూడు నాయనా, నీకు నీకు నిజంగా ఏ ఫలితం, ఏ సోపానాల ఫలితం కావాలి అని నువ్వు అనుకుంటే, నువ్వు ఈ భయము, ఈ వేదన తప్పించుకొని సుఖమైన జీవితం బతకదలుచుకుంటే, అసలు భావనాత్మకంగా నువ్వు సోబర్ కాదలుచుకుంటే, భౌతికంగా అయితే సోబర్గా అయ్యావు, ఒంట్లోకి మందు చుక్క పడలేదు, బాగానే ఉంది, కానీ మానసికంగా కానీ భావనాత్మకంగా కానీ నువ్వు సరైన పరిస్థితుల్లో లేనని చెబుతున్నావు కాబట్టి అక్కడ కూడా సుఖం సాధించాలి, ఏదో ఇంతో అంతో సుఖంగా బతకాలి అని అనుకుంటే నేను సాయం చేస్తాను అంతే. మ్, మరుసటి రోజు నుంచి అతను నా స్పాన్సరు, అతను నన్ను 12 సోపానాలు నడిపించడం మొదలు పెట్టాడు. ప్రయాణం అక్కడ మొదలైంది. ఎస్, ఆండ్రూ. This is where the real magic happened for me. Going through the 12 steps with a sponsor changed my whole life. Within 90 days, I had gone through the steps with this man, and he was the first person that I was able to tell everything that was going on. He convinced me that I needed to go to jail for the crime I committed back when I was 7 months sober.
And I started that process. And by the time I was 2 years of sobriety, I went to jail for 3 years. And in that 3 years, I stayed sober. I sponsored people. I got an education. I saved some money. One of the most amazing things was the relationship that I got with my God, my higher power. While I was incarcerated, I wasn't able to go to a meeting whenever I wanted or call somebody when things got hard. I had to rely on something else. That something else was my creator. యా. సో అసలైన అద్భుతం ఇక్కడ మొదలైందండి. స్పాన్సర్ ఎప్పుడైతే దొరికాడో 90 రోజులు పట్టిందండి. 90 రోజులు అంటే 3 నెలల్లో మొత్తం అన్ని సోపానాలు ఇద్దరం కలిసి చేశాము. ఆయన నన్ను చేయబట్టి నడిపించాడు. మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక వ్యక్తికి ఈయనేనండి మొదటి మానవుడు. నేను అన్ని ఏది విడిచిపెట్టకుండా నా జీవితంలో అన్ని విషయాల్లో ఆయనకి పూర్తిగా చెప్పగలిశాను. అది చాలా గొప్ప మలుపు తిరిగింది ఆ ప్రోగ్రాం. రెండు, ఆ క్రమంలోనే నాకు ఈ సోపానాల కార్యక్రమం చేయిస్తున్న క్రమంలోనే ఆయన ఏం చెప్పారంటే, చూడు నాయనా, నువ్వు ఆ 7 నెలలప్పుడు ఏదైతే ఒకళ్ళ ఇంట్లో జ్వరబడి దాడి చేసావో, అతనికి మరి దెబ్బలు అవి తగిలాయి, ఇబ్బంది కలిగింది, మరి అతనికి హాని కలిగించావు కదా, దానికి నువ్వు నష్టపరిహారం ఏమిటంటే నువ్వు వెళ్ళి చట్టం ముందు ఈ విషయం ఒప్పుకొని జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి అని మాత్రం చెప్పాడు. ఒప్పించాడు నన్ను. నేను ఒప్పుకున్నా. ఒప్పుకొని మొదలుపెట్టా. వెళ్ళి నా నేరాన్ని నేను ఒప్పుకున్నాను పోలీసుల దగ్గర, చట్టం దగ్గర. 2 ఏళ్ళు సోబర్ అయ్యే వేళకి నాకు 3 ఏళ్ల జైలు శిక్ష పడింది. నేను అప్పుడు 7 నెలలు సోబర్ అప్పుడు చేసిన నేరానికి ఇప్పుడు శిక్ష పడింది. 3 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. జైలుకి వెళ్ళా. జైల్లో ఏం చేశానంటే బాగా చదువుకున్నానండి. నా ప్రోగ్రాం నాతోనే పట్టుకెళ్ళాను. జైల్లోనే కొంతమందిని స్పాన్సర్ చేయడం మొదలుపెట్టాను. ఒక ప్రొఫెసర్ ఆ పని ఈ పని జైల్లో ఇచ్చిన పనులు చేసే డబ్బులు కూడా కొంచెం దాచుకున్నాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నా భగవంతునితో, నా ఉన్నత శక్తితో నా సాన్నిహిత్యం చాలా గట్టిపడింది అప్పుడు. ఎంచేతనంటే జైల్లో ఉన్నప్పుడు ఊరికూరికే వెళ్ళి స్పాన్సర్ని కలవటం కానీ మరో ఏ మిత్రుని కలవటం కానీ కుదరదు. జైలు కాబట్టి వెళ్ళి ఫోన్ చేయడం కుదరదు, వాళ్ళతో సలహా కోరడం జరగదు. అప్పుడు ఉన్నది ఒక్కళ్ళేనండి నాకు. జైల్లో నేను ఒక్కడిని, నాతో పాటు నా ఉన్నత శక్తి. అంచేత ఆ కారాగారంలో ఉన్న టైంలో, ఆ శిక్ష అనుభవిస్తున్న టైంలో నాకు నా భగవంతుడు చాలా చేరువయ్యాడు. ఎస్, అండ్ Towards the end of my 3 years of incarceration, I was living one day at a time and realized that I was getting out and didn't really have a plan. So I asked God what my next steps were to be. And He put something on my heart to create uh, a um, an organization to help people that were um, getting out of treatment or getting out of jail and provide a safe place for them to go. Because, like I mentioned earlier, when I got out of rehab, I went right back to the home that had the drug dealer. A lot of people that were getting out of incarceration would come back because they were going back to the exact same spot they went to prior to going incarceration. So God put that on my heart to do. And when I got out of incarceration in 6 months, I opened my first home for individuals that were trying to change their life and needed a safe place to go. While I was doing all the stuff I needed to do in Alcoholics Anonymous to keep myself sober, I was also providing this service to individuals. So I was 5 years sober when I had my first home to provide that service. And now I'm 22 years sober
and we have a nonprofit organization. We have 9 homes. We have transitional apartments. We help families. But anybody that is trying to get sober and needs a safe place to go, we have that now. Because of Alcoholics Anonymous and because of sponsorship, the 12 steps, God, all that stuff is possible and is now possible in my life. యా. సో ఈ 3 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్నానండి. సరే అలా వన్ డే ఎట్ ఏ టైం మన ప్రోగ్రామ్ లో చెప్పినట్టు ఏ రోజుకి ఆ రోజు గడుపుతూ వెళ్ళానండి. ఇంకా చివరికి వచ్చేవాడికి 3 ఏళ్ళు అయిపోతున్నాయి అనగా బయటపడే విడుదలయ్యే వేళ వస్తుంటే నేను అవును నాకేం ప్లాన్ లేదు కదా, నాకేం ప్రణాళిక లేదు కదా, బయటికి వెళ్ళి నేను ఏం చేయాలి అన్న ఆలోచన వచ్చింది. అది కూడా దేవుడికి వదిలేస్తాను, దేవుడిని ప్రార్థించి అడిగాను, దేవుడా నేను ఏం చేయను, నేను నా బ్యాక్గ్రౌండ్ అంతా దేవుడికి తెలియంది కాదు, నేను ఇంతవరకు స్థిరంగా ఏ పని చేసిన వాడిని కాదు, పైగా నేరం చేసి ఇక్కడికి వచ్చాను, నా దగ్గర ఉన్నది ఏంటంటే కేవలం సోబరైటీ, ఇంకేం లేదు, సో నేనేం చేయను అని బలంగా కోరుకుని అడిగాను దేవుడు. నాకు తోచిన ఐడియా ఏంటంటే అది దేవుడే పెట్టాడు అనుకుంటున్నాను నా మనసులో, నా గుండె మీద. అది పెట్టిన ఐడియా అంటే బయటికి వెళ్ళి నీలాంటి వాళ్ళకి సహాయం చేయని చెప్పాడు. సహాయం ఎట్లా అంటే ఇందాకలా చెప్పాను, నేను ట్రీట్మెంట్ సెంటర్ రీహాబ్ బయటకు వచ్చినప్పుడు కూడా 3 నెలల తర్వాత ఎక్కడికి వెళ్ళాను అని మళ్ళీ మా అమ్మ దగ్గరికి పంపించేశారు, అమ్మ కాబట్టి. మరి అక్కడేమో ప్రమాదకరమైన వ్యక్తి, డ్రగ్ డీలర్ ఒక అతను, మాదక ద్రవ్యాలు అమ్ముకునే వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నాను. ఆ రోజు నేనైతే బయటపడ్డాను, కానీ నేను గ్రహించింది ఏంటంటే రిహాబ్ నుంచి బయటపడినా లేకపోతే జైలు నుంచి బయటపడినా వ్యక్తి సోబర్ అవ్వాలన్న కోరిక ఉండొచ్చును, కానీ మరి వెళ్ళి తిన్నగా మళ్ళీ అదే ప్రదేశం ఎక్కడైతే వాళ్ళు చెడిపోయారో అదే ప్రాంతానికి తిరిగి వెడుతున్నారు. వెళ్ళినవాడు ఏమవుతాడు, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు మళ్ళీ అందులోనే పడతారు, మళ్ళీ ఆ జీవిత విధానంలోనే పడి మళ్ళీ జైలుకో మళ్ళీ రిహాబ్కో వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ చోట్ల నుంచి, రీహాబ్ కావచ్చు, జైలు నుంచి కావచ్చు, బయటపడిన వాళ్ళకి, ముఖ్యంగా సోబరైటీ కోరుకుంటున్న వాళ్ళకి ఒక సురక్షితమైన ఆ, ఒక జాగా ఒకటి మనం సృష్టించాలి, ఒకటి వాళ్ళకి అందించాలి. ఏం చేశానంటే ఇది ఇలా లాభం లేదు, నేను వెళ్ళి ఒక ఇల్లు తీసుకుని ఒక గృహం, వెళ్ళి సురక్షా గృహం అనుకోండి, వీళ్ళకి ఒకటి ఏర్పాటు చేస్తాను. ఏర్పాటు చేసి దాన్ని నేనే ఉంటాను. చూడు బాబు, నువ్వు బయటకు వస్తున్నావు, నీకు సోబర్గా ఉండాలంటే వచ్చి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పి 6 నెలలు బయటకు వచ్చానో లేదో ఆ ఓ ఇల్లు మొదలుపెట్టి అట్లా మొదలుపెట్టి కొంతమంది వ్యక్తులకి సాయం చేస్తూ పోయాను. ఈ లోపల నా వ్యక్తిగతంగా నా రికవరీ ఆగిపోకుండా నేను నా స్పాన్సరు, నా సోపానాలు, నా ప్రోగ్రామ్ నేను చేసుకుంటూనే ఉన్నా. దీని ఫలితంగా 5 ఏళ్ళు సోబర్ అయ్యే వాళ్ళకి నేను సొంతగా ఒక ఇల్లు కొని అక్కడ ఈ వ్యక్తులకు సాయం చేయడం మొదలుపెట్టాను. అక్కడ మొదలైన ప్రయాణం ఇవాళ 22 ఏళ్ళు ఈనాడు నాకు సోబరైటీ. ఒక లాభాలు లాభాపేక్ష లేని ఒక ఒక సంస్థని మొదలుపెట్టాను, నేను నాన్ ప్రాఫిట్ మొదలుపెట్టాను. ఆ నాన్ ప్రాఫిట్ కి 9 ఏళ్ళు ఉన్నాయండి ఇలాంటి సురక్షా గృహాలు. ఇవి కాకుండా కొన్నాళ్ళు ఇక్కడ ఉండి ఆ తర్వాత జనజీవనంలోకి వాళ్ళు ఆ, మెల్లిగా సాగిపోయేలాగా కొన్ని ఆ, గృహాలు కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా నేను ఎవరైనా సోబరైటీ కోరదలుచుకుంటే వాళ్ళకు కావాల్సింది సురక్షితమైన ఒక ఆ, జాగా అని చెప్పి నేను ఆ, మొదలుపెట్టిన చిన్నది వాళ్ళు చాలా పెద్దదైంది, చాలా మందికి సాయం జరుగుతుంది. ఎట్లా జరిగింది ఇదంతా, నేను ఏదో చేశాను అంటే కాదండి, ఇది ఏ ద్వారా జరిగింది, నా స్పాన్సర్ నాకు చేసిన స్పాన్సర్షిప్ ద్వారా జరిగింది, ఏ సోపానాల కార్యక్రమం వల్ల జరిగిందని మీకు చెప్పుకుంటున్నాను. ఎస్ అండ్ With the end of my share, I would like to uh, recognize the sponsorship aspect. The man that
walked me through the steps the first time and convinced me to that going to jail to clean up my past was the right thing to do. That man, after 30 years of sobriety, ended up picking up alcohol again. And myself and some of his sponsees actually had to 12-step call him. Five of us went to his house. Uh, he was then able to get sober and pick up his 24-hour chip. And he needed a place to go. He ended up going to one of the homes that I uh, started. And to me, it's just so amazing because of his work, working with me, allowed me to be there for him when he needed it. He passed away about 7 years ago. His anniversary was a few days ago. And it's, to me, the most important thing in Alcoholics Anonymous is sponsorship, is passing on what you've learned. That is how this thing works for me. Uh, I mentioned earlier being 22 years sober. I still go to meetings. I have a home group. I sponsor men. I meet with a lot of them weekly. I have a service position. I believe in all three sides of the triangle. And I fully also believe that it is because of all those things that I have this amazing life. So thank you for allowing me to share and tell my story. God bless. థ్యాంక్ యూ అండ్రూ. ఐ విల్ డూ దట్ లాస్ట్ బిట్. సో నేను షేరింగ్ ముగించే ముందు ఒక్క విషయం చెప్దాం అనుకున్నానండి. ముఖ్యంగా స్పాన్సర్షిప్ ఎంత అవసరం అన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను, మరి నొక్కి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఒక ఆయన నన్ను స్పాన్సర్ గా ఉంటా అని చెప్పారు. చెప్పి నన్ను స్పాన్సర్షిప్ లో ఫస్ట్ 90 రోజుల్లో స్టెప్స్ నడిపించారు. నడిపించి జైలుకి వెళ్ళాలి, నువ్వు వెళ్ళి నీ నేరానికి నష్టపరిహారం చేస్తే గాని నీ మనసు ఆ, శుభ్రపడు అని చెప్పిన మనిషి నన్ను అంత మార్గదర్శిగా ఉన్న మనిషి 30 ఏళ్ళు సోబర్ అయ్యాక, 30 ఏళ్ళు సోబరిటీ ఉన్న రోజున మళ్ళీ వెళ్ళి తాగాడు. ఆ వ్యక్తి నా స్పాన్సరే. తాగి ఇంట్లో తాగి పడుంటే ఆయన స్పాన్సర్లు కొంతమందితో పాటు నేను ఒక 5గురం వెళ్ళి అతన్ని మళ్ళీ మేము మాట్లాడడం జరిగింది. ఆయన తాగిన పరిస్థితిలో ఉన్నాడు, నేను సోబర్గా ఉన్నా ఇంకొక 5గురితో. 12వ సోపానం చెప్పినట్టు మేము ఆయనకి మరొకసారి 30 ఏళ్ళు మరి సోబర్గా ఉన్న మనిషే కదా ఒకప్పుడు, వెళ్ళి మేము అతనికి సందేశం అందించడం జరిగింది. వచ్చాడు మీటింగ్కి వచ్చి మళ్ళీ న్యూకమర్గా అతను పరిచయం చేసుకున్నాడు. ఆ మనిషికి మరి ఎక్కడో అక్కడ వెళ్లాల్సి, ఒక ఇల్లు కావాల్సి వచ్చింది, ఒక సురక్షితమైన ప్లేస్ కావాల్సి వస్తే నేను ఇదిగో ఇప్పుడు ఇందాక చెప్పా కదా, స్థాపించిన వాటిల్లో నేను సాయం చేసిన వాటిల్లో ఒక ఇంట్లో ఆయన ఉంచడం జరిగింది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు అవసరమైన ఆనాడు ఆయన నా కోసం ఉన్నాడు, అతను చేయి అందించాడు, నన్ను నడిపించాడు. మనకు తెలియదండి ఎట్లా జరుగుతుందో. అతను తర్వాత చేయి చాచి సహాయం అడిగే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఉన్నాను, నా చేయి అందించి అతనికి సాయం చేయడానికి. ఇది జీవితం నాకు నేర్పించిన పాఠం. 7 ఏళ్ల క్రితం ఆయన చనిపోయారండి. అయితే దీనివల్ల నేను నేర్చుకునేది ఏంటంటే, స్పాన్సర్షిప్ ఏలో చాలా అతి ముఖ్యమైన విషయం. ఈ ప్రోగ్రాము మనం నిలుపుకోవాలంటే పంచి ఇస్తూ ఉండాలి పక్క వాళ్ళకి. అది ఈ ప్రోగ్రాం పరమార్థం అని నేను నమ్ముతాను. సో చివరికి చెప్పేది ఏంటంటే, 22 ఏళ్ళు సోబరిటీ ఉండొచ్చునండి, కానీ రోజు మీటింగ్లకు పోతాను, నాకు స్పాన్సర్ ఉన్నాడు, నేను స్పాన్సర్ చేస్తాను చాలా మందిని.
నా స్పాన్సర్లందరినీ కనీసం వారానికి ఒకసారి కలుస్తాను, వీక్లీ కలుస్తుంటానండి, వాళ్ళ బాగోగులు తెలుసుకొని స్టెప్ వర్క్ చేయించడానికి. నాకు సేవ పొజిషన్ కూడా ఉందండి, సేవ కూడా నమ్ముతాను నేను. సో చెప్పాలంటే నేను మన త్రికోణంలో 3 కూడా నాకు ముఖ్యమే: యూనిటీ, ఐక్యత, రికవరీ, స్వస్థత, సర్వీస్, సేవ. ఈ 3 కూడా ఉంటేనే, 3 మిళితమై ఉంటేనే మనం ఒక అర్థవంతమైన జీవితాన్ని గడపగలమని నా నమ్మకం అండి. అట్లా గడపడానికి ప్రయత్నిస్తున్నాను. చివరికి మీరు పిలిచినందుకు చాలా ధన్యవాదాలండి. నేను ఇక్కడ షేర్ చేయడానికి మీరు అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ.